ఇదిగో ఇది తీసుకుని వేసేయండి. ఎవరిని? వాళ్ళనే. ఇదిగో అప్రెంటిస్ అప్రెంటెంట్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ. చెప్పింది చెయ్యి. నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా, పాఠాలు నేర్పుతున్నావు? అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి. నేను అలా వెళ్లి వాళ్ళని ఒక నరుకుతాను. మీరు కూడా ఒక వెయిట్ వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి. ఇదే మీ ఫస్ట్ డ్యూటీ. కమాన్ ఫాలో. ఓకే ఓకే కమాన్. ఎవరిని వేసేయమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా వేసేయ్. మొదటి డ్యూటీ అన్నాడుగా, పద. అయ్యో, ఆ కిడ్నాపర్స్ బాస్ తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే. బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను. అడుగు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు. అదే అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా. అయ్యో, ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి? పరిగెడితే వదిలేస్తాననుకున్నావురా? నీ అంత చూస్తాను. కమాన్. అఫర్ సెంట్లారా చూసుకోండి రా. సారీ, వస్తున్నాం పద. కమాన్ చార్జ్. రండ్రా రండి. మీరే కదా మా బాసుని మంచితో సహా మోసుకుపోయింది. మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంటపడుతున్నాం. ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా? వేసేయండిరా. వేసేస్తాం. ఒకటి తెచ్చాడురా. రెండో వాడు ఎక్కడ ఉన్నాడు వెతకండి. బాబాయ్, వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా. వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేమంది, వేసాం. అబ్బా, నేను వేసే మంది వీడి కదరా, ఆ కిడ్నాపర్స్ ని. పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఎవరిని? అదేరా, ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని. వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా. వీడిని పట్టుకుని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా. గోపాలు, ఒరే గోపాలు, నాయనా గోపాలు, గోపాలు, ఒరే గోపాల్, ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు? ఒరే గోపాల్, రే రే మాట్లాడవేంట్రా? నమస్కారం వాజ్పేయి గారు. వాజ్పేయా? అయ్యయ్యో, ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది? ఇవిడి మీ వైఫా? నాకు వైఫ్ ఏంట్రా? మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటలెక్కింది. సారీ. ఒరే గోపాల్, వీడు కృష్ణమూర్తిరా. నేను మీ బాస్ భవానీ శంకర్ని. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలురా. వర్కరా? వీళ్ళెవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, సచిన్ తెండూల్కర్. భలే గుర్తుపెట్టేశారే. కాదురా, వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫర్ సెంట్లు. మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మన వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు, మెంటళ్ళు. కాబట్టి వీడు వద్దు. కాదురా, ఎప్పటికైనా వీడికి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ కిడ్నాపర్ ని గుర్తుపడతాడు. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మ కడుపు మాడా, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయి చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా? ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా. వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. ఏంటది? దరిద్రుడా, రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాతలు పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడుగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపడరా. దింపండి 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 దింపండి. అబ్బా, మీ అమ్మ గడపలు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పాను.
ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను రా. నా నోట్లో మట్టి కొట్టకండి రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపరించారేంట్రా? అమ్మా రే అప్రసెట్లారా చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. గోతుగా నాకు చూపెట్రా నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును 30 రోజులైనా ఉండి తీరాలి. నా వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా అయితే ఓకే? ఏంటి ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అమ్మా. అరే తిట్టండి తిట్టరా. ఇవ్వరా. ఇవ్వు తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా పింకీ నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. హాయ్ హాయ్. వాస్తా చేవలా? ఏంటి? నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్ తర్వాత వస్తానే. బాయ్ బాయ్. వచ్చేస్తాను. ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా వెళ్ళండి. ఇదిగో ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారు. అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీరా తీయా. ఈ అమ్మాయి రా ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? ఏయ్ ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది. చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాస్ 4-5 సంవత్సరాలు చదివి ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. రామా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగర్ చూడగానే ప్లేట్ మార్చేసావా నాయన? పెద్దవాళ్లతో వ్యవహారం. వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు. మీకోసం ఉంటున్నారా? ఆహా. మ్మ్. ఆ. బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టండి? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంట్ గా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ సర్దండి. మూల పెట్టబట్టే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. ఇది అఫర్సెంట్ రండి. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు? ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడ అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో ఇదిగో వస్తున్నా.
లెఫ్ట్, లెఫ్ట్.